జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 5 రోజులుగా తమ డిమాండ్లు నెరవేరాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం దీక్షా శిబిరానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు భువనగిరి దేవయ్య, ఒడ్నాల రాజశేఖర్ తదితరులు ఇచ్చేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరిశీలించి డిమాండ్లు నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు. మేము సంఘంగా కానీ ఉద్యోగులుగా కానీ వ్యక్తిగతంగా కానీ మేము ఉద్యమకారు మొదటి నుంచి కూడా ఎవరు ఎక్కడ ఉద్యమం చేసిన మేము ముందుంటాం. చాలా సంఘాలు ఉంటాయి, భజన సంఘాలు ఉంటాయి, భోజన సంఘాలు భోజన సంఘాలు కూడా సందర్భం చేసినటువంటి సంఘాలు ఉన్నాయి. వంట అయిపోయిన తర్వాత గంట కలిపినటువంటి సంఘాలు ఉన్నాయి. ప్రధానంగా సంఘాలు చెప్పినట్టుగా మరి మినిమం టైం స్కేల్ అడిగారు, మ్యాక్సిమం టైం స్కేల్ అడగలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మొదలు చెప్పినట్టుగా ఒకే ఒక అంశంతోనే అయిపోతాయి. అదేంటిది అంటే రెగ్యులరైజ్ చేస్తే ఆటోమేటిక్గా సెలవులు వస్తాయి, ఇన్సూరెన్స్ వస్తాయి, వైద్య ఖర్చులు వస్తాయి, మిగతా చిన్నటువంటి అవకాశం ఉందనుక ప్రధాన డిమాండ్ రెగ్యులరైజ్ చేయాలి. విద్యాశాఖలో రకరకాల ఉద్యోగులు ఉండదు. కొంతమంది టైం స్కేల్ ఉద్యోగులు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, రకరకాల ఏ ఉద్యోగులు కూడా ఉండద్దు. మరి తెలంగాణలో మనం కోరుకునేది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇటు కదలంగానే ఇట్లా బాగానే ఇట్లా మారుతుంది. బ్రహ్మాండమైనటువంటి జీవితాలు మనం గడుపుతాం అనుకున్నాం. ఆ 9 సంవత్సరాలు అట్లా వేయింది. ఇప్పుడిప్పుడు మొదలైంది. ఇది ఏడాది అయింది, 10 ఏళ్ళు దాటింది. దశాబ్ద కాలం అయినాక కూడా మనం మాట్లాడకపోతే మనం తెలంగాణలో కాదు. 10 సంవత్సరాలు దాటినాక మనం ఆడకపోతే, హక్కులు అడగకపోతే మనం తెలంగాణలో కాదు. ఇవల్ల ఎవరికి ఇవ్వరు, ఎవరికి ఇచ్చేటోళ్ళు ఎవరు, ఇక్కడ తీసుకుంటోళ్ళు ఎవరు, ఎవరికి ఇస్తారు. చాలామంది అంటారు ఇది మీకు ఇచ్చాము, మేము మీకు ఇచ్చాము, ఆ పథకం ఇచ్చాము, ఈ పథకం ఇచ్చాము, మీకు వేతనాలు ఇచ్చాము, రకరకాల మన సమాజంలో ఉన్న వర్గాలకు రకరకాలుగా మేము ఇస్తున్నాం అని చెప్తారు. ఎవరి సొమ్ము ఎవరిస్తారు, ఎవరి సొమ్ము ఎవరిస్తారు? ఇదంతా రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటిది మన సొమ్ము. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉంటారో, ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఖజానాను కర్ర పట్టుకుని కర్రపెత్తనం చేసి రకరకాల వర్గాలకు రకరకాలుగా ఉన్నటువంటి ఆర్థిక సంపదను పంచాల్సినటువంటి బాధ్యత మాత్రమే వాళ్ళు అన్నటువంటి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వరు. పంచేటటువంటి సంపద ప్రజలది, ఇచ్చేటటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల సంపద. ఇలా ఉన్నదంతా కూడా ప్రజలే కనుక ఇక్కడ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, తీసుకునేటోళ్ళు ఎవరు లేరు కనుక అవసరాన్ని వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మన యొక్క ఉద్యోగ వర్గాలకు ఈ యొక్క రాష్ట్ర సంపదను పద్ధతి ప్రకారంగా పంచాల్సినటువంటి బాధ్యత మాత్రమే పాలకులు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ